వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్పీ ఎస్టేట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఆర్పీ అనేది ఒక బ్రాండ్, మార్కెట్లో ఎప్పుడు ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆర్పీ ఎస్టేట్స్ అనేది కూడా చాలా మందికి బాగా తెలిసింది. సో ఎలా ఉంది సార్ 2024 ఎలా గడిచిపోయింది రియల్ ఎస్టేట్ రంగం? 25 ఎలా ఉండబోతుందని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. పర్టికులర్గా మిమ్మల్ని ఈరోజు పిలవటం కారణం కూడా ఒక రీజన్ ఉంది. చాలామంది ఆర్పీ గారు కరెక్ట్ చెప్తారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారని చెప్పి మాకు కామెంట్స్ రూపంలో కొంతమంది కాల్స్ చేసి చెప్తూ ఉంటారు. సో జరిగింది వెనక రాదు, జరగబోతుంది దాని గురించి ఎక్కువ ఆలోచించాలంటారు కదా. ఏం జరగబోతుంది సార్ 25? ఖచ్చితంగా అండి, కొన్ని నిజాలే మాట్లాడుకుందాం. ఎస్. 2024 కంటే ముందు కూడా 2023లో కూడా కొంచెం రియల్ ఎస్టేట్ డల్లే ఉందండి. మనకి ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దుగానే ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే 2024లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. అటు బిల్డర్స్కి కానీ, డెవలపర్స్కి కానీ, అసోసియేట్స్ కానీ, మార్కెటింగ్ అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి. అది కాదనలేని నిజం. ఎందుకు అంటే దాని కారణాలు అందరికీ తెలుసు. మనం ఎలక్షన్ కోడ్ రావడం, అక్కడి నుంచి మళ్ళీ ఎలక్షన్ జరగడం, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం, తర్వాత గవర్నమెంట్ చేంజ్ కావడం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. యాక్చువల్గా హైదరాబాద్ మార్కెట్ నాకున్న అనుభవంతో చెప్తున్నానండి. నేను 2005 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. ఎన్నో వెంచర్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సాధారణంగా మనకి సీజన్ అన్ సీజన్ అనేది ఉంటుంది రియల్ ఎస్టేట్కి. ఎలాగనుకుంటున్నా అంటే మేము జూన్ నుంచి అక్టోబర్ వరకు అన్ సీజన్. ఓకే. ఎందుకంటే వర్షాకాలం మొదలవుతుంది, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అటు పెడతా ఉంటారు. అయితే అక్టోబర్ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్స్ మీద పెట్టడం జరుగుతుందండి. ప్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎలక్షన్ కోడ్ దగ్గర నుంచి ముందు నుంచి కొంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టెబిలిటీ అవుతుంది అనుకున్న టైంలో మనకి హైడ్రా అనే దాన్ని ఫోకస్ చేయడం, గవర్నమెంట్ అనౌన్స్ చేయడం, కొన్ని విల్లాస్ కానీ ఇవన్నీ కూడా డిమాలిష్ చేయడం, దాంతో కస్టమర్ అనే వ్యక్తి భయభ్రాంతికి గురయ్యాడండి. మనం ఇంతకాలం బట్టి సంపాదించుకున్నది అంతా కూడా ఎక్కడో బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందేమో, కొనేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని కొనాలి, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కూడా మనకి ఇలా కొట్టేస్తుంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇందులో ఒక పాయింట్ సార్, హైదరాబాద్ రావడం వల్ల కొంత మంచి జరిగిందని చెప్పి కొంతమంది డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్మిషన్స్ విషయం కావచ్చు, అంటే డాక్యుమెంటేషన్ విషయం కావచ్చు, ఏదున్నా కానీ పర్ఫెక్ట్గా చూసుకొని ఈసారి కొంటున్నారు, అప్పట్లాగా తొందరపడి కొన్ని మోసపోవట్లేదు. అందుకే కొంత అవేర్నెస్ ప్రజల్లో కూడా వచ్చింది. అంటే హైడ్రా చెడ్డదని నేను చెప్పట్లేదండి. హైడ్రా అనేది చాలా అద్భుతం, మంచిది కూడా. ఎందుకంటే జెన్యూన్ ప్రాపర్టీ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మనకి డిటిసిపి, హెచ్ఎండి అనేది లేని టైంలో పంచాయతీ లేఅవుట్లు చేసేవాళ్ళం. ఇది 4 రాళ్ళు పాతేసి మనం ఇదే లేఅవుట్, ఇదే ప్లాటు అని చెప్పి అమ్మిన రోజులు చాలా ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ మన పంచాయతీ లేఅవుట్లు ఈ రోజు కూడా ఉన్నాయి చూడండి. కానీ ఎప్పుడైతే డిటిసిపి అని ఒక గవర్నింగ్ బాడీ వచ్చిందో అవన్నీ కూడా పర్ఫెక్ట్ అయ్యాయి. తర్వాత అది కూడా మోసాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో రేరా అనేది వచ్చింది. రేరా చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇంకా పర్ఫెక్ట్ అయింది. 100%గా 200% సెక్యూరిటీ అనేది. కస్టమర్లు ఆ నమ్మకం కలుగుతున్న టైంలో మళ్ళీ హైడ్రా అనేది వచ్చింది. హైడ్రా పెట్టడం మంచిదే. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి ఆలోచనతో తీసుకున్నారు. ఎందుకంటే చెరువులు కబ్జాలు అయిపోయి ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బఫర్ జోన్లో కూడా వెంచర్లు వేశారు, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనది. కానీ మరి ఆ టైంలోనే గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మళ్ళీ హైడ్రా అనే పేరుతో సడన్గా వచ్చి ఈ కూల్చడం అనే కార్యక్రమం ఎప్పుడైతే చేశారో అప్పుడే కస్టమర్లు ఒక రకమైన భయాందోళనకు గురయ్యారు. అది జరుగుతుందండి. అదే విధానం, అది చేసే విధానం కొంచెం ఆలోచన చేసి ఉంటే, వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. హైడ్రా అనేది నెంబర్ 1 అండి, అది ఖచ్చితంగా ఉండాలి, దాని పరిధి కూడా పెంచాలి. అలాంటప్పుడు జెన్యూన్ అనేది మనకు బయటకు వస్తుంది. మొత్తం మీద కన్ఫ్యూజ్కి అయితే గురయ్యారు 100%. ఈ రోజు కూడా దాని నుంచి ఇంకా బయటపడలేదు. ఎందుకంటే మంచి అనేది చాలా స్లోగా వెళ్తుంది, ఏదైతే ఉందో ఊరంతా ముందే వెళ్ళిపోతుంది. కాబట్టి ఎందుకు మనం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఉద్దేశంతో కస్టమర్స్ అయితే ఆలోచించి వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ పడిపోలేదు, కానీ సెలెక్ట్ చేసుకుని కొంటున్నారు. సో లాస్ట్ 2 months నుంచి కానీ మనం చూసామంటే కాస్త మార్కెట్ పుంజుకుంది అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా ఎలా ఉంది అనేది మేము కూడా ఒకసారి పరిశీలించాం. నిన్న శ్రీశైలం హైవే వెళ్ళడం కూడా జరిగింది. సో చాలా వరకు అటు అంటే విజిటర్స్ కావచ్చు, చాలా మంది వచ్చారు. మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగానండి. యాక్చువల్గా చెప్తున్నాను, అక్టోబర్ నుంచి మనకు బిజినెస్ స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ మే, జూన్ వరకు కూడా 100% మంచి పొజిషన్లోకి వెళ్తుంది ఎవ్రీ ఇయర్ కూడా. అయితే ఇప్పుడు కొంచెం లాంగ్ అయింది. మనం అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు హైడ్రా రావడం అది ప్రాబ్లం అయింది.
ఇప్పుడు ఏంటంటే స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఓకే, హైడ్రా కూడా మనకి మంచిదే చేస్తుంది, మనం జెన్యూన్ ల్యాండ్ మనం కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో మీరు చెప్పినట్టుగా ఈ నవంబర్, డిసెంబర్ అయితే కొంచెం నాకు మూవ్మెంట్ కూడా కనిపించింది. సేల్స్ కూడా అవుతున్నాయి, ఎంక్వైరీస్ కూడా బాగా వస్తున్నాయి. 100% 2025 ఒక ఆశావహ దృక్పథంతో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మరి కొత్త సంవత్సరం అందరికీ కూడా కొత్త ఊపిరులుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ భావించటం వేరు, మీకున్న అనుభవం వేరు. దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్లో. అప్ అండ్ డౌన్స్ చూశారు, మార్కెట్ ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుందో కూడా మీరు చూశారు. సో 2025 ఎలా ఉండబోతుందని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే దేనికి సంకేతాలు ఏం చూపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన RRR సంబంధించి తీసుకున్నామంటే నిన్న గవర్నమెంట్ 161 కిలోమీటర్లకు కూడా వాళ్ళు పనులు మొదలుపెట్టడం కూడా జరిగింది. ఇది స్టార్టింగే ఒక శుభ సంకేతం అని కూడా చెప్తున్నారు. మీకున్న అనుభవంతో మీరు ఇచ్చే సలహా ఏంటి? ఖచ్చితంగా. ఎందుకంటే 2025 అందరికీ బాగుంటుందండి. ఇప్పటి వరకు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డల్ అయిందో మిగతా రంగాలన్నీ కూడా ప్రాబ్లం అవుతాయి. అన్ని బిజినెస్లు కూడా డల్ అవుతుంటాయి. మనం చరిత్ర చెప్పిన సత్యం అది. అయితే 2025లో మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే అంటే ఉద్దీపనలు అనుకోండి, లేదంటే వాళ్ళకి ప్రపోజల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. ఎందుకు అంటే మనం రావడంతో మరి మన ఫార్మా సిటీని లేదని చెప్పడం, కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితులు వచ్చాయి. అంటే గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఏం చేస్తుందని ఆలోచన ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి వచ్చే అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా ఏవైతే రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే గవర్నమెంట్ కానీ అనౌన్స్ చేస్తుందో అవన్నీ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతన ఇచ్చేలాగా ఉన్నాయండి. ఎందుకంటే మనకి ఫ్యూచర్ సిటీ అని, మనకి RRR ఒకటి, అదేవిధంగా మనకి క్లస్టర్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని, అంటే ఒకే ఏరియాని కాన్సన్ట్రేట్ చేయకుండా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సమానంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అలాంటి ప్రపోజల్స్ చాలా రాబోతున్నాయి. మరి మీరు చెప్పినట్టుగా RRR గురించి నార్త్ సైడ్ ఏదైతే ఉందో సంగారెడ్డి టు మనకి గల్మాపూర్ దగ్గర నుంచి మనకి యాదాద్రి వరకు కూడా 161.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి టెండర్లు సెంట్రల్ గవర్నమెంట్ పిలవడం అది చాలా శుభదాయకం. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ల్యాండ్ కోసం కానీ లేకపోతే ఎక్విజిషన్ కానీ ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ అవన్నీ సాల్వ్ అయిపోయి మనకి నార్త్ సైడ్ అయితే మనకి స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి అది మనకి మెయిన్ ప్లస్ పాయింట్ అవుతుందండి. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు మనకి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో కొంచెం మార్పు వస్తుంది, మంచి దీంట్లోకి వెళ్తుందనే ఆలోచనతో మనందరం ఉన్నాం. కానీ అది ఎందుకో కొంచెం డల్ అవ్వడం జరిగింది. అది ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో ఏంటనే ఉద్దేశంతో మొన్న గడ్కరీ గారితో మీటింగ్లు పెట్టడం, వీళ్ళందరూ కూడా సమావేశం అవడం, ఆయన అయితే రెండు వైపులో ఒకేసారి మీరు స్టార్ట్ చేయండి అని కూడా ఆయనే సలహా ఇవ్వడం జరిగింది. సౌత్ నార్త్ కూడా ఒకేసారి మొదలు పెట్టండి మీరు, ఎందుకంటే ల్యాండ్ తొందరగా ఎక్విజిషన్ చేసుకుని చేయండి అని చెప్తూ ఉన్నది. అది చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతుంది 2025లో. సో రవి గారు చెప్పారు. ఇప్పుడు అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, జనాల్లో కూడా చాలా వరకు పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని, అంత ముందులాగా ఎడాపెడా ఎక్కడ పడితే అక్కడ ఎవడో చెప్పాడని చెప్పి కొనేయట్లేదు. ఇప్పుడు జూబ్లీస్లో మనకి గజం 3 లక్షలు ఉంటే అదే అవుటర్ రింగ్ రోడ్ దాటితే అదే 3 లక్షలకి దాదాపు ఒక 500 గజాలు ఎంతో వస్తుంది. కానీ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ తెలివిగా ఆలోచించి పెట్టుబడి పెట్టాలంటే జూబ్లీస్లో కొనాలా, అవుటర్ రింగ్ రోడ్ అంటే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జాంపుల్ ఇది దాటి కొనాలంటే మీరు ఏం చెప్తారు? కరెక్ట్ సార్. ఇది లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో కూడా నేను ఒక మాట చెప్పాను. నేను అది చాలా వైరల్ అయింది కూడా ఆ బిట్ కూడా. ఎందుకంటే 100 కిలోమీటర్లు వెళ్ళండి, దూరం వెళ్ళండి, మీ దగ్గర 20 లక్షలే ఉంటే అక్కడికి వెళ్ళి జెన్యూన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి. 10 లక్షలు ఉన్నా, 20 లక్షలు ఉన్నా, 30 లక్షలు ఉన్నా అది ఎప్పటికైనా పెరుగుతుంది అని అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట మీద నేను స్టాండ్ బై ఉన్నాను. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది తెలివిగా చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఎక్కువ రేట్లతోటి మనం కొన్నాము అనుకుంటే, ఉదాహరణ కూడా నేను చెప్తాను, ఆదిపట్ల లేకపోతే ఈ ఏరియాలో మేము 5,000 రూపాయల నుంచి అమ్మాం ఎప్పట్లోనూ గతంలో. తర్వాత అది 25,000 30,000 దాకా అయ్యిందండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అక్కడ అదే ఏరియాలోకి వెళ్ళి 30,000 40,000 50,000 పెట్టి కొనడం అనేది అది మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు. 10,000 రూపాయలు 5,000 రూపాయలు పెట్టింది మీకు డబుల్ అవ్వడానికి ఒక 2-3 ఇయర్స్ పడుతుంది. లేదా 5 ఇయర్స్ పెట్టుకోండి, లేకపోతే మినిమం టైం అంటే 5,000 10,000 అవుతుంది, 10,000 20,000 అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ స్లో అవుతుందండి, ఒక స్టాగ్నేట్ అయిపోతుంది. మీరు చెప్పిన బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అనేది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ 3 లక్షల రూపాయలు ఆగిపోయింది, ఇంకా పెరగదండి. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. 200 స్క్వేర్ యార్డ్స్ అయినా 6 కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అంత ఇన్వెస్ట్మెంట్ మనం లాంగ్కి వెళ్ళి జెన్యూన్గా ఉన్న వెంచర్లో ఎక్కడైతే ఉందో అంటే అప్రూవల్స్ అన్నీ ఉండి డిటీసీపీ కానీ మళ్ళీ రేరా కానీ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ బాగున్న ఏరియాలోకి వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేయండి. 10,000 15,000 20,000 లోపలనే మనకు దొరుకుతున్నాయి. RRR ఇప్పుడు కొత్తగా వస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయండి, ఎక్కడైనా పర్లేదు. అది ఈస్టా వెస్టా నార్తా సౌతా సంబంధమే లేదండి.
ఎందుకంటే ఇప్పుడు వస్తున్న గవర్నమెంట్ కూడా అన్ని ఏరియాల్లోనూ డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి మేము ఇన్వెస్ట్ చేసుకుంటాం ఒకేసారి మాకు పెరుగుతుందా లేదా ఆలోచించాల్సిన అవసరమే లేదండి. మీకు జెన్యూన్గా ఉన్న ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మాత్రం వాళ్ళు మంచి అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి, అది సందర్భం అవునో కాదో తెలియదు కానీ, ఎందుకంటే బిజినెస్ ఎప్పుడైతే డల్ అవుతా ఉందో, మార్కెట్ ఎప్పుడైతే కొంచెం స్లో అవుతుందనే టైంలో చాలామంది, అందరినీ నేను చెప్పట్లేదు, కొంతమంది డెవలపర్స్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి, కోట్లు సంపాదించాలి రాత్రి అనే ఆలోచనతో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ కూడా చేయడం జరుగుతుందండి. కొంత దూరంగా పోయి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గుంటల లెక్కన అమ్ముతా ఉన్నారు. కాదు సార్, రేరా వచ్చింది, తర్వాత హైడ్రా లాంటి చట్టాలు తీసుకొని వచ్చారు, రకరకాల చట్టాలు గవర్నమెంట్ తీసుకొని వచ్చింది రీసెంట్గానే ఈ 10 సంవత్సరాలు మనం ఎన్నో చూసాం. ఇంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నా కానీ మీరు అన్నట్లు అన్అప్రూవ్డ్ లేఅవుట్లు ఎలా వేస్తారు? అదే సార్, అది మనుషులు మానవ సహజం ఎలాగ ఉంటుందంటే ఆశ అండి. ఆశ పడవచ్చు కానీ అత్యాశ, తక్కువ టైంలోనే ఎక్కువ వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో లో బడ్జెట్లో 5 లక్షల్లోనే లేకపోతే 3 లక్షల్లోనే నీకు 5 గుంటలు ఇస్తాం, నీకు ఒక 15 సంవత్సరాలు పెంచి మేము మొక్కలు వేసి లేకపోతే ఇంకోటి వేసి తప్పేవరదంటారు ఇవన్నీ చేస్తే, మీకున్న అనుభవంతో డెవలపర్ తప్ప అక్కడ కొనేవాడు లేదండి. డెవలపర్ అనేవాడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు, వాడు లాభం వాడు చూసుకుంటూనే ఉంటాడు ఎప్పుడు కూడా, ఎలా డబ్బులు గ్యాదర్ చేసుకోవాలి మనకి అనే ఆలోచనతో ఉంటాడు. కాబట్టి మనం కొనుక్కునే వాళ్ళు, మన ఇన్వెస్ట్మెంట్ హార్డ్ అండ్ మనీ, అది జీవితకాలంలో సంపాదించుకున్న డబ్బులు రూపాయి కూడగట్టుకున్న డబ్బులని మీరు మంచి వెంచర్లో పెట్టుకోగలిగితే బాగుంటుంది. అంతేకాని తక్కువ రేటు ఉన్నాయనో లేకపోతే వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మో అక్కడ ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా మోసపోతారండి. మనం చూస్తూనే ఉన్నాం. నీకు లాస్ట్ ఈ సంవత్సరంలో కూడా ఈ డల్ అవ్వడానికి కూడా అదొక కారణం అండి. ఎందుకంటే చాలామంది ఫ్రీలాన్స్ ఆఫర్లు అని చెప్పి, లేదంటే బైబ్యాక్ సిస్టమ్ అని, లేకపోతే రెంట్లు ఇస్తామని చెప్పి ఏమీ లేకుండా గాలిలోనే వాగ్దానాలు చేసి కోట్ల రూపాయలండి, 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. మీరు కావచ్చు, మీతో పాటు మీలాంటి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఈ మధ్య డిజిటల్ మీడియా వేదికగా చాలా అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు. అయినా కానీ మార్పు రావట్లేదు. ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ ఎక్కువ మోసపోవడానికి స్కోప్ ఉందంటే మధ్యతరగతి మనిషి యొక్క ఆలోచన. అందుకంటే ఏం లేదు. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా ఎక్కడో ఒక చోట ఆశ అత్యాశ అనేది ఏదైతే ఉందో ఒక నమ్ముదాం అంటే చెప్పినవంతా మనకు తెలిసినవాడే చెప్తున్నాడు కదా ఇది నమ్మొచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళిన తర్వాత అక్కడ అంతా కూడా రంగురంగులమయం. వెళ్ళిన తర్వాత అక్కడ బాగా తయారు చేస్తున్నారు, ఒక గెస్ట్ హౌస్లు అని, లేదా స్విమ్మింగ్ పూల్స్ అని, లేదా ఇంకోటి అని రకరకాలు వేసి అట్రాక్ట్ చేస్తున్నారండి. కానీ అది ఎంతవరకు వాళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నారు, వాళ్ళు అమ్మేసే వరకు మాత్రం చేయగలుగుతున్నారు. తర్వాత మళ్ళీ మనం వెళ్తే ఒక 130 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనిపించదు. 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత మెయింటెనెన్స్ కూడా ఉండదు. మరి ఈయన పేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయంటే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ప్లస్ నేను చెప్పేది ఏంటంటే గుంటల లెక్కన కొనేటప్పుడు మీకు హద్దులు ఉండవు, పాస్బుక్ కొట్టేస్తారు. మనకి నాది ఈ ప్లాటు అని లేదా నా స్థలం ఇది అని చెప్పుకోవడానికి ఆధారం లేదు. మీరు అర్థం చేసుకోండి. పాస్బుక్ ఇవ్వడం వల్ల హద్దులు అనేది ఉండవు. ఈస్ట్లో ఎవరున్నారు, వెస్ట్లో ఎవరున్నారు అనేది ఉండదు. అలాంటప్పుడు నాది అని మీరు ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు? ఇప్పుడు రోడ్లు వేసిస్తారు, రోడ్లు చూపిస్తారు, కానీ అది రిటర్న్గా మనకు రాదు, రిజిస్టర్డ్ అయ్యి ఉండదు రోడ్లు కూడా. మీకు అర్థమైందండి. మనకి లేఅవుట్ అనుకోండి, రోడ్లు ఉంటాయి, మనకి 40 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు, నెంబరు, మనకి ఆథరైజ్ లేఅవుట్ ఉంటుంది, మనకు ఉంటుంది. కాబట్టి మన దగ్గర పోయినా కూడా మన డీటీసీలో తీసుకోవచ్చు, హెచ్ఎండీలో తీసుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతుంది మనకి. అది ఇక్కడ ఏముండదు, విత్ రేరాతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏముండదండి. కన్వర్షన్ కూడా చేయట్లేదు, నాలా కన్వర్షన్ కూడా లేదు. ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్గా అమ్ముతా ఉన్నారు. అంటే నేను వాళ్ళు వ్యతిరేకించడం అంటలేదు. 1 ఏకరు 2 ఏకర్స్ ఆల్రెడీ పర్మిషన్ ఉంది. 1/2 ఏకరు 1 ఏకర్ వరకు మనం చేసుకోవచ్చు లేఅవుట్. ఒక గుంట కూడా అమ్మేస్తున్నారు, 121 స్క్వేర్ యార్డ్స్ పెట్టి రీసేల్ కూడా చేసి పాస్బుక్ ఇచ్చేస్తున్నారు. అది చాలా, అందుకని చిన్న చిన్న వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేసి ఈ వ్యాపారం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను కస్టమర్లకి, ఖచ్చితంగా అలాంటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తాను నేను. మీకు ఎటువంటి ఇబ్బంది లేదా? అంటే ఇంత స్ట్రైట్గా మీరు మాట్లాడుతున్నారు. ఇబ్బంది ఏం సార్, మన కస్టమర్ల ప్రయోజనం మనం చూడాలి. మన స్వార్థం మన డబ్బులు ఎలాగైనా మార్కెటింగ్లో ఉన్నారు, మీతో పాటు అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, జెన్యూన్గా చేయమని చెప్తున్నాను సార్. గవర్నమెంట్ చెప్పేది అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు మరి క్రెడావెల్ కానీ మన ఎప్పుడైనా ఇదివరకు ఉండే వాళ్ళు కానీ చెప్పింది ఒకటే, జెన్యూన్గా ఉన్న వెంచర్లు చూసుకోండి, చేయండి, మోసపోవద్దని చెప్తున్నారు. ఎప్పుడైనా ఇబ్బందులకు గురయ్యారు సార్ మీరు? అంటే మీ కెరియర్లో ఇట్లా ఎంత జెన్యూన్గా మాట్లాడటం, అంటే ఎవరి పేరు మీరు ప్రస్తావించుకోండి కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వాస్తవాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రశ్న నేను అడగొచ్చో లేదో కానీ మీరు వన్ ఆఫ్ ది సీనియర్ ఇక్కడ మార్కెట్లో. అవును, ఎందుకంటే ఇబ్బంది అని మనం నిజాలను చెప్పకపోతే అది మనం మోసం చేసినట్టే అవుతుందండి. ఎందుకంటే కస్టమర్లు దేవుళ్ళు అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటాం. మరి కస్టమర్ దేవుళ్ళుగా ఎంతమంది చూస్తున్నారు?
అర్థమైందని కస్టమర్ దేవుళ్ళని, ఎందుకంటే ఒకసారి ప్లాట్ అమ్మిన తర్వాత ఆ కస్టమర్ గురించి పట్టించుకోవడం మానేశారు. రేపొద్దు రీసేల్ దగ్గరకు వచ్చినప్పుడు అది ఎవరు దాని గురించి ఆలోచించారండి. రేపొద్దు అతని అవసరాల కోసం రీసేల్ కోసం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు దాన్ని? మళ్ళీ వేరే కొత్త వెంచర్ల కోసం, కొత్త దీనికోసం వెళ్ళిపోతున్నారు తప్ప. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇలాంటి మార్కెట్ ఉంది సార్ గ్రౌండ్ లెవెల్లో? గ్రౌండ్ లెవెల్ ఆల్మోస్ట్ ఒక 30% ఇదే జరుగుతుందండి. ఇప్పటికే జరుగుతుందండి. అది ఖచ్చితంగా తగ్గాలి. దానికోసమే మరి లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా పంచాయతీ లెవెల్ కూడా రిజిస్ట్రేషన్ ఆపేశారు. మళ్ళీ ఎల్ఆర్ఎస్ చేసుకుని మళ్ళీ చేయండి అని చెప్పి దాని మీద కూడా యాజిటేషన్ వస్తుంది. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారండి. దానికోసం చాలామంది అంటే అసోసియేట్స్ కానీ ఇదివరకు చేశారు కాబట్టి గవర్నమెంట్ తప్పని మనం అంటాం. లేదు గవర్నమెంట్ చేసిన కానీ మేము కొన్నాం, మమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మన కస్టమర్లు కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే అది జెన్యూన్ ల్యాండ్ ఉంది అక్కడ, అది అప్రూవల్సా కాదా అనేది సరైన ప్లాన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాగే మరి ప్రజలను ఇబ్బంది పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు. దాని తగ్గట్టు ఒక సొల్యూషన్ చూపించి మరి ఎల్ఆర్ఎస్ కోసం ఎప్పుడో ఇచ్చారు, అది ఈ రోజు వరకు కూడా పెండింగే ఉన్నాయండి అవన్నీ. మళ్ళీ ధరణి వచ్చింది, ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్. ఇప్పుడైనా సరే జెన్యూన్గా ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులకు కానీ లేదా బిల్డర్స్ కానీ జెన్యూన్గా చేసే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం కూడా కొంచెం ఎంకరేజ్ చేయగలిగితే మాత్రం 2025 అద్భుతంగా ఉండబోతుందండి. దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే ఆ సైన్ కూడా కనిపిస్తూ ఉంది. గత 2 నెలల నుంచి కూడా మనకి ఇది అవుతూ ఉంది. సో రీసెంట్గా వరంగల్ హైవేకి విపరీతమైన డిమాండ్ పెరిగింది అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మనం శ్రీశైలం హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే గురించి డిస్కషన్ చేసాము. ఈ వరంగల్ హైవే కిందకి ఒకసారిగా మార్కెట్ పెరగడం కారణం ఏంటి? హై రైజ్ బిల్డింగ్స్ కూడా మంచి డిమాండ్ ఉంది అక్కడ, చాలా మంది అటువైపే చూస్తున్నారు అంటున్నారు. ఏమన్నా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగానండి. ఎందుకంటే గతంలో యాదగిరిగుట్ట డెవలప్ చేసినప్పుడు వైటీడీ అని పెట్టి మన కేసీఆర్ గారు తెలంగాణ తిరుమలలాగా దాన్ని డెవలప్ చేయాలని ఆలోచనతోటి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు విపరీతమైన రైజింగ్లోకి వచ్చిందండి. ల్యాండ్ కాస్ట్ కూడా మనకి 25 లక్షల నుంచి 1,50,00,000, 2 కోట్ల దాకా కూడా వెళ్ళింది ఆ టైంలో. తర్వాత వరంగల్లో కూడా డెవలప్మెంట్ బాగా ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మళ్ళీ కంపెనీస్ కానీ అవన్నీ కూడా వరంగల్లో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి డెవలప్మెంట్ అవుతూ వెళ్తుంది, అంటే వరంగల్ నుంచి డెవలప్మెంట్ అవుతూ ఇటు వస్తుంది. మధ్యలో యాదగిరిగుట్ట సరౌండింగ్ ఏరియా కూడా డెవలప్ చేశారు. అంటే ఆ రోడ్డు బాగా మంచి దీంట్లో వచ్చింది ఆ టైంలో. తర్వాత ఏమైతే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, కొంత డల్ అవ్వడం మాట అన్నిటితో పాటు అది కూడా డల్ అయింది బాగానే. తర్వాత ఈస్ట్ని ఎవరు చూడడం మానేశారు. అందరూ కూడా వెస్ట్ లేకపోతే ఇటు వైపే చూశారు తప్ప ఈస్ట్ గురించి పట్టించుకోలేదండి. ఆ టైంలోనే ఇప్పుడు మనకి ఎందుకు ఈస్ట్ వైపు మనకి మళ్ళీ డిమాండ్ క్రియేట్ అవుతుంది అంటే, మీకు ఫ్లైఓవర్ ఒకటి స్టార్ట్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. మీకు రామంతపూర్ నుంచి మనకి మేడిపల్లి, నారపల్లి వరకు ఒక ఫ్లైఓవర్ జరుగుతుందండి. గతంలోనే అది జరిగిపోవాలి. కాంట్రాక్టర్ మరి ఫండ్స్ లేవని ఆపేయటం, తర్వాత ఇది అవ్వడం. మొన్న ఈ గవర్నమెంట్ వాళ్ళని వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఒక 20 monthsలోనే దాన్ని కంప్లీట్ చేయాలని టైం బౌండ్ పెట్టి వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. స్పీడ్గా జరుగుతుందండి. అది ఎప్పుడైతే ఫ్లైఓవర్ స్టార్ట్ అయిందో మనకి ఆ వరంగల్ హైవేకి కనెక్టివిటీ దగ్గర అవుతుంది. సిటీలో ఉంటుంది. నారపల్లి కానీ లేదంటే పోచారం కానీ మరి గట్కేసర్ కానీ ఇవన్నీ కూడా సిటీలో కలిసిపోయాయి. ఇదంతా అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోనే ఉన్నది ఇదంతా కూడా. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, చాలా మంది అందరూ ఏంటంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ సైడ్ ఎక్కువ ఉంటున్నారు. ఎక్కువ మంది ఇటే, ఎందుకంటే ఆఫీస్ దగ్గర ఉంటాయని. కానీ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ఇటు సైడ్. ఒకవేళ ప్లాన్ మార్చుకొని మనం వరంగల్ హైవే వైపు ఒక అపార్ట్మెంట్ హైరేజ్ బిల్డింగ్ లో ఒకటి తీసుకున్నామంటే ఎంత టైం పడుతుంది సార్ మళ్ళీ హైటెక్ సిటీ రావడానికి? అంటే సిటీలోకి వచ్చే పనులు. ఓకే, మీకు మంచి ప్రశ్న వేశారు సార్. ఇప్పుడు నేను కూడా ఇలాగ ఆలోచించి ఈస్ట్లో కొన్ని ఓపెన్ ప్లాట్లు మేము చేయడం జరిగింది. హెచ్ఎండి, డిటీసీపీ లేఅవుట్, హెచ్ఎండి లేఅవుట్ విత్ రేరాతో చేయడం జరిగింది. మొన్ననే నేను రీసెంట్గా అంటే స్తబ్దుగా ఉన్న టైంలో నేను కూడా అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్లోకి ఎందుకు వెళ్ళకూడదు అనే ఆలోచనతో నారపల్లి దగ్గరే మేము ఒక హైరైజ్ అపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. టోటల్ కంప్లీట్ మార్కెటింగ్ నేనే తీసుకోవడం జరిగిందండి. అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను ఇవన్నీ కూడా ఎందుకు పెరుగుతుంది. ఎందుకంటే అది టోటల్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది. అంటే మనకి ఓఆర్ఆర్కి లోపడే ఉంది, 2.5 kilometers లోపల ఉంటుంది. జిహెచ్ఎంసీలో కలిపారు. ఎందుకంటే మనం రేవంత్ రెడ్డి గారు మనకి అనౌన్స్ చేశారు, RRRకి ముందు నుంచి ఓఆర్ఆర్ మధ్యలోనంతా కూడా హెచ్ఎండీలో కలుపుతానని, ఓఆర్ఆర్ ముందంతా కూడా మనం జిహెచ్ఎంసీలో కలుపుతానని చెప్పారు. అదే ప్రకారంగా అన్నీ కూడా దాన్ని చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కూడా మండలాలు, మున్సిపాలిటీలు అన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలపడం జరిగిందండి. అదొకటి పెద్ద, అంటే సిటీలోనే అది వెంచర్ అనేది ఉండటం జరిగింది. మనకి కనెక్టివిటీ అన్నారు మీరు ఇందాక చెప్పినట్టుగానే. ఎగ్జిట్ నెంబర్ 10 మేము వేసిన వెంచర్కి ఎగ్జిట్ నెంబర్ 10 ఓన్లీ 2.5 kilometers. గట్కేసర్ 9 అనేది మీకు ఎగ్జిట్ నెంబర్ 9 కూడా మనకి
3 కిలోమీటర్స్లో ఉంది. అంటే మనం హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా లేకపోతే దీంట్లోకి వెళ్ళాలన్నా ఓఆర్ఆర్ ఎక్కేయచ్చు అక్కడ నుంచి. మన సిటీలోంచి వెళ్ళాలంటే 2 hours పట్టొచ్చు, కానీ మీకు ఓఆర్ఆర్ ఎక్కితే మీకు 40-45 minutesలో మీరు గచ్చిబౌలికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి మీరు 8,000, 10,000, 12,000 ఎస్ఎఫ్టీ కొనుక్కునే బదులు మనం ఇక్కడ మనకి రీజనబుల్ రేట్లో అండి 3,800 నుంచి 3,500 నుంచి కూడా మనకి దొరుకుతున్నాయి ఇక్కడ. ఎస్ఎఫ్టీ 8,000 అయితే ఇక్కడ 3,500 అంత డిఫరెన్స్ ఉంది. 45 minutes జర్నీ మన కనెక్టివిటీ ఉంది, ప్లస్ ఎంఎంటీఎస్ వస్తుంది. చర్లపల్లి మీకు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇది వస్తుంది మీకు అంతా కూడా. మీకు మొన్న రైల్వే స్టేషన్ కానీ మొత్తం అంటే సిటీలోకి ఏవి ట్రైన్స్ రావండి, ఇంకా అక్కడితో ఆపేస్తారు. అక్కడ టెర్మినల్ అదంతా కూడా రైల్వే టెర్మినల్. అది జస్ట్ ఒక 4 to 5 kilometers డిస్టెన్స్లోనే ఇవన్నీ కూడా. ఇక ఫ్లైఓవర్ ఒకటి మనకి ఎదురైతే మనకి ఎక్కడ ట్రాఫిక్ తోటి అంతరాయం లేకుండా మనం వచ్చేయచ్చు మనం తిన్నగా. అలాగే ఇన్ఫోసిస్ ఐటీ పార్క్స్ వస్తున్నాయి. ఐటీ పార్క్ రహేజా ఐటీ పార్క్, ఇన్ఫోసిస్, సింగ్పూర్ టౌన్షిప్, ఇంక ఇవన్నీ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అని రకరకాల ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి. నల్ల నరసింహారెడ్డి గారి కాలేజీలు ఉన్నాయి అక్కడ. అంటే ఎడ్యుకేషన్ పరంగా బాగుంది, ఐటీ పరంగా బాగుంది. ఇటు మన ఆధ్యాత్మిక కేంద్రంగా మన యాదగిరిగుట్ట కూడా డెవలప్ అవుతూ ఉంది. ఇవన్నీ కూడా దాంట్లో. అలాగే ఓఆర్ఆర్ కూడా మనకి దగ్గరలో ఉంది. గచ్చిబౌలి నుంచి మనకు ఓఆర్ఆర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ఈ ఏరియా నుంచి మనకి ఓఆర్ఆర్ కూడా మనకు అందుబాటులో ఉందండి. అందుకని మరో గచ్చిబౌలి రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మన గచ్చిబౌలి అవుతుందా మరి హైటెక్ సిటీ అవుతుందని ఛాన్సెస్ పక్కన పెట్టండి, కానీ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, మంచి రిటర్న్స్ కోరుకునే వాళ్ళకి 100% దీంట్లో వస్తాయి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి అంటే ఫ్రీలాన్స్ అనేది లేదు అని మామూలుగానే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది మీకు. వాళ్ళకి 100% షూరిటీ పెట్టి మీకు రిజిస్ట్రేషన్ చేసి ప్లాటు సింగిల్ పేమెంట్లు ఉంటాయి, లేదంటే 50-50 ఉంటుంది, లేదంటే బ్యాంక్ లోన్కి వెళ్ళి ఆప్షన్స్లోనే చాలామంది అమ్ముతా ఉన్నారు. దాంట్లో ఈరోజు అవుట్ రేట్ పెట్టి మనం దాని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 50 లక్షలు నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు అది కంప్లీట్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా డబుల్ అవుతుందండి. కాదు సార్, ఆర్పి గారు సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులకు తొందరగా టచ్ చేయరు. అవును, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. పెద్ద ప్రాజెక్టులు చేశారు, ఓపెన్ ప్లాట్స్ అవి చేశారు. ఎందుకు ఆర్పిఐ గారి ఆలోచనలో మార్పు అంటే ఒక సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి, ఒక మార్పు కనపడింది. ఎందుకు అంటే నేను చెప్తానండి. ఎందుకంటే కస్టమర్ల యొక్క ఆలోచన ఎప్పుడైతే మారుతుందో మనం కూడా దానికి తగ్గట్టుగా మనం మారాలండి. ఫస్ట్ మీరు చూడాలి, అవును, మీకు నమ్మకం కలగాలి. అవును, ఇక్కడ మనం కొనిపిస్తున్నామంటే పక్కా అది మళ్ళీ మంచి అప్రిషియేషన్ ఉంటుందని చెప్పి మీరు కొనిపిస్తారు. అసలు మీకు నమ్మకం కలిగిన తర్వాత కస్టమర్కి నమ్మకం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఏ నమ్మకం కలిగింది సార్? నేను అదే చెప్తానండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఏరియా వైజ్ చూస్తాను. నేను రాబోయే రోజుల్లో ఈ ఏరియా డెవలప్మెంట్ అవుతుందా లేదా, అయితే ఎంతవరకు అది రేంజ్ పెరుగుతుంది, ఆ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ వెంచర్ చేయడం వల్ల కస్టమర్కి వచ్చి బెనిఫిట్ ఏంటి, మనం ఏ రేట్లో మనం ఇవ్వగలుగుతాం, ఇది నేను ఫస్ట్ ఆలోచిస్తానండి. తర్వాత దాని అప్రూవల్స్ అయ్యి కరెక్ట్గా ఉన్నాయా లేదా, రేరా అయిందా లేదా, అంటే గవర్నమెంట్కి సంబంధించిన అన్నీ కూడా దీంట్లో ఉన్నాయా లేదా, అదండి నాకు నమ్మకం కలిగిన తర్వాత లీగల్ ఒపీనియన్తో సహా తీసుకుని 1954 నుంచి మనకి ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్ కానీ ఇంకోటి కానీ ఉండకూడదు. అలాగని మరి ఈ మధ్య కొత్తగా హైడ్రా వచ్చింది కాబట్టి ఆ పరిధిలో ఏమన్నా ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్ ఏమైనా ఉన్నాయా, చెరువులు పక్కన ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అలా చూసిన తర్వాత మాత్రమే వాటిని టేకప్ చేయాలి ఎవరైనా సరే. మన కస్టమర్ కూడా చెప్పగలిగి ఉండాలి, దీంట్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు నమ్మకం కలిగిన తర్వాత మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం, నాది పూచి అని చెప్పగలుగుతామండి. అలాంటి ఏరియా నాకు ఇప్పుడు ఈస్ట్లో కనిపిస్తూ ఉంది. అందుకని మేము కూడా అక్కడే ప్లాన్ చేయడం జరిగింది. అది దాని తగ్గట్టుగానే మాకు నేను ఒక 2 months నుంచి దాన్ని ఫాలోఅప్ చేయడం, ఒక 20 plots వరకు కూడా బుకింగ్స్ కూడా రావడం జరిగింది. అంటే కస్టమర్లు మనం చెప్పింది నమ్ముతున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, ఆ ఏరియా బాగుంది అనుకుంటున్నారు, రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా పెరుగుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఉప్పల్ రింగ్ రోడ్కి జస్ట్ 10 kilometers డిస్టెన్స్లోనే ఉంది. వాళ్ళు పెరుగుతుంది అనుకుంటున్నారు, అంతవరకు ఓకే సార్. మీరు ఇచ్చే హామీ ఏంటి ఒక ఎక్స్పర్ట్గా అంతా ఇక్కడ? ఓకే, ఎందుకంటే గతంలో చేసిన ప్రాజెక్టులు నాకు తెలుసు. నేను ఓపెన్ ప్లాట్లు అన్నప్పుడు 5 years ఇన్వెస్ట్ చేసుకోండి, హోల్డ్ చేసుకోండి, మీకు డబుల్ అవుతుంది అని చెప్పేవాడిని. కావాలంటే రాసిస్తానని కూడా చెప్పేవాడిని. అయితే చాలామంది నమ్మారు, చాలామంది నమ్మినా నమ్మకపోయినా సరే పెరుగుతుంది కదా ఖచ్చితంగా అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి అని తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అదృష్టం కొద్దీ 3 yearsలో డబుల్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయి నా దగ్గర. అదే నమ్మకంతో ఈ ఏరియా కూడా అలాగే పెరుగుతుంది అనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుందండి. మీరు ఇప్పుడైతే ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో ఎక్కడైనా చేయండి, స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ లో బడ్జెట్లో ఉందా లేదా, అది కంప్లీట్ అయ్యి మనకి హ్యాండ్ ఓవర్ అయ్యే టైంకి, ఎందుకంటే విత్ రేరా ఉంటుంది, రేరా నామ్స్ ఉంటాయి. ఎందుకంటే చట్టం కొరడా గట్టిగా విధిస్తుందండి. రేరా అనేది చాలా పవర్ఫుల్ అవుతుంది, దానికి సంబంధించిన గవర్నింగ్ బాడీ కానీ ఇవన్నీ కూడా ఫుల్ ప్రెజ్డ్గా పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల మనకి హామీ ఇవ్వచ్చు మనం ఖచ్చితంగా.
సరే 2025 కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ప్రతి రంగంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగం మీద దాదాపు 60-70% చాలామంది అంటే మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ వరకు అందరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొత్త సంవత్సరం మీరు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పర్టికులర్గా ఎలా ఉండబోతుందంటే ఒకసారి ప్రేక్షకుల కోసం ఒక మాట మీరు. ఎందుకంటే కస్టమర్ దేవుళ్ళు అని చెప్తాము. కస్టమర్ దేవుళ్ళు కూడా నేను చెప్తున్నానండి. ఇప్పటి వరకు వెయిట్ చేశారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ రకరకాల కారణాల వల్ల దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి మరి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇక ఆలోచన పక్కన పెట్టండి. డెఫినెట్గా 2025 అందరికీ మంచి జరగబోతుంది. అదే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి జరగబోతుంది. అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైన ప్రగతి రాబోతుందండి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే గతంలోకి చూసిన విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కరోనా టైంలో కానీ, బైఫర్కేషన్ టైంలో కానీ, నోట్ల రద్దులో కానీ ఇప్పుడన్నీ కూడా డల్ అయిపోయి చాలామంది ఆలోచిస్తున్నారు, ఇదంతా రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇంకా మనం ఇన్వెస్ట్ చేయకూడదు, రేట్లు తగ్గుతాయి, ఇంకా తగ్గిన తర్వాత కొనుక్కుందాం, ఇలాంటి ఆలోచనతో చాలామంది పొరపాటు చేశారండి. తర్వాత విపరీతమైన రేట్లు పెరగడం, అరే తగ్గుతాయి అనుకుంటే ఇంత పెరిగింది, అప్పుడే కొనేసుకుంటే బాగుండేది అనే ఆలోచనతో చాలామంది పశ్చాత్తాపడిన విషయం నాకు తెలుసు. ఇప్పుడు కూడా అదే దృష్టితో ఉన్నారు. అంచేత ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2025లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది ప్లాటా, ఓపెన్ ప్లాటా, లేదా అపార్ట్మెంటా, విల్లానా, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయండి. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం మీరు చూసుకోండి, ఖచ్చితంగా అది అప్రూవల్స్ అయి ఉండాలి, రేరా అయి ఉండాలి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ అయి ఉండాలి, మంచి బిల్డర్ అయి ఉండాలి, లేదంటే చరిత్ర కూడా చూడండి ఖచ్చితంగా. ఆ చరిత్ర చూసి తను నమ్మకమైన వ్యక్తి, నమ్మకంగా చేస్తారు, ప్రాజెక్టులు కూడా మనం డెలివరీ చేశారు అనుకున్న టైంలోనే అనుకున్న వాళ్ళు మాత్రం దాన్ని ఇక్కడగా మీరు ఆలోచించొద్దు. డెఫినెట్గా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు 2024 మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే సంవత్సరంగా మారిపోతుంది. అంటే మీరు చాలా చెప్పారు ఇన్ని జాగ్రత్తలు పాటించాలని. మీకంటే 30 సంవత్సరాల అనుభవం ఉంది, ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు చాలామందికి. కొంతమంది ఏంటంటే మీలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఫస్ట్ అంటే సలహా తీసుకొని 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ అడ్రస్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ. ఓకే అండి, ఓకే, తప్పకుండా అండి. ఏదైనా ఒక సలహా కావాలనుకున్నా, లేదా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, అంటే నా నిస్వార్థంగా నేను వాళ్ళకి సలహా చెప్తాను. ఎందుకంటే చాలామంది ఎన్ఆర్ఐస్ నాకు గత ఇంటర్వ్యూలో చేసినప్పుడు చాలామంది కాల్ చేశారు. వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. నేనేమి డబ్బులు వసూలు చేయటమో లేదా ఫీజులు పెట్టడం ఏమీ లేదు, చరిత్ర లేదు, మనకు అవసరం లేదు. ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఒక మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా సెల్ నెంబర్ ఇస్తున్నాను మీకు, 8179910567. దీనికి ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనే కాల్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. చాలా బిజీగా ఉన్నారు, పిల్లగానే వచ్చారు. సో మరొక ఎపిసోడ్ తోటి 25 అడుగు పెట్టాము. 1 మంత్ తర్వాత అసలు మార్కెట్లో ఎలాంటి మార్పు జరిగిందో కూడా ఒకసారి మనం లైవ్లోకి వెళ్ళి చూద్దాం. మీరు అన్నట్లు వరంగల్ హైవేకి వెళ్దాం. డెఫినెట్గా మీరు చెప్పినట్లే హైరైజ్ అపార్ట్మెంట్కి ఎంత డిమాండ్ ఉందో లైవ్లో కూడా చూద్దాం. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దానికి మీరు రెడీగా ఉన్నారు? డెఫినెట్గా ఉన్నానండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, మీకు జిహెచ్ఎంసీ కానీ లేకపోతే హెచ్ఎండే కానీ వెళ్తే ఒకప్పుడు వెస్ట్లో మీకు గచ్చిబౌలి ఐరేలోంచి అప్లికేషన్ విపరీతంగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగింది సార్, కంప్లీట్ చేద్దాము. మీరు స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు కానీ లైవ్లో అసలు ఏం జరుగుతుందో చూపించింది అంటున్నారు. వాస్తవం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా మనం చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఖచ్చితంగా సరే, మీరు మమ్మల్ని తీసుకొని వెళ్తారని నేను కూడా అనుకుంటున్నాను. డెఫినెట్గా మీతో పాటు నేను కూడా ఫాలో అవుతాను. చూద్దాం, మీకు లైవ్లోనే చూపిస్తాను. ఎందుకంటే స్టూడియోలో కూర్చొని మాట్లాడింది వేరు, గ్రౌండ్ లెవెల్లో అక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, నిజంగా అంత డిమాండ్ ఉందో లేదు చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.